ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద కష్టాలు ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ అంబాపురం, కంట్రిక, జకంపూడి, వైఎస్ఆర్ కాలనీలు ముంపులోనే ఉండగా వరద బాధితులతో పాటు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సైతం తప్పని ఇక్కట్లు తప్పడం లేదు. వరద బాధితులకు సరుకులు పంపిణీ చేస్తున్న ఎండియు వెహికల్ డ్రైవర్స్కు తిండి, నిద్ర లేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనికి తినడానికి పాడైపోయిన ఆహారం ఇస్తున్నారంటూ శాంతినగర్లో మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. వారి పరిస్థితి ప్లాట్ఫామ్ బ్రతుకులయ్యాయని ఎండియు వెహికల్ డ్రైవర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, ఎండియు వెహికల్స్కి సరైన వసతి ఏర్పాట్లు చేయలేదు, అలాగే భోజన సౌకర్యాలు కూడా సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో కూడా వారంతా తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి సురేంద్ర? ఎస్, ఇది 11 రోజులు అంటే వరద ప్రభావం వచ్చి దాదాపు 11 రోజులు ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు ప్రకాష్ నగరు, రాజీవ్ నగరు, పాయకాపురం, జక్కంపూడి కాలనీ, కండ్రిక ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంకా బురద నీటిలోనే ఉన్న పరిస్థితి. అక్కడ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. దాదాపు అంటే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇంకా లోపల ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు ఇంకా అందలేదు. వాళ్ళంతా కూడా ఇంకా బురద నీటిలోనే బ్రతుకులు వెల్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు వరద ప్రభావం వల్ల నష్టపోయిన ప్రజలతో పాటు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండియు వెహికల్స్ దాదాపు ఈ సహాయ కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషించాయి. ప్రతి సందులోకి వెళ్లి ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. దాదాపు వీళ్ళంతా కూడా 5 రోజుల నుంచి నిద్రలేని పరిస్థితి అయితే గడుపుతున్నారు. కనీసం తినడానికి తిండి లేదు, పడుకోవడానికి ప్లేస్ కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారంటూ నిన్నైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఉన్నారో పూర్తిగా అవన్నీ కూడా ప్లాట్ఫామ్ బతుకులైపోయి అంటూ వాళ్ళ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క విజయవాడలో శానిటేషన్ పనులు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,500 మంది మున్సిపల్ కార్మికుల్ని ఆ మున్సిపల్ శాఖ ఇక్కడ రంగంలోకి దింపింది. వివిధ ప్రాంతాలు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు అన్ని ప్రాంతాల నుంచి మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా సరైన వసతులు అయితే కల్పించట్లేదు. కనీసం తినడానికి కూడా సరైన ఆహారం ఇవ్వని పరిస్థితి ఉంది. నిన్న నెల్లూరుకి సంబంధించి మున్సిపల్ కార్మికులు శాంతినగర్లో ఆందోళన చేశారు. పాచిపోయిన అన్నాన్ని మాకు పెట్టారు, మేము ఏ విధంగా వర్క్ చేయాలి, మేము శానిటేషన్ పనులు చేసి ఇక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టిద్దామని వస్తే మేము అనారోగ్యం పాలవే పరిస్థితి అయితే వస్తుందంటూ వాళ్ళు కూడా ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఫ్లడ్ సెన్సెక్స్ ని గవర్నమెంట్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల పాటు అంటే 9వ తారీఖున ఈ సెన్సెక్స్ ని వాళ్ళు ప్రారంభించారు. ఈ రోజుతో ముగించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 3 లక్షల మంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటే ఆ 3 లక్షల కుటుంబాలని ఏ విధంగా సెన్సెక్స్ 3 రోజుల్లో పూర్తి చేయగలని ఒక ప్రశ్న అయితే వాళ్ళ వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఆందోళన చెబుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు వరదలో మునిగం మేము, ఈ రోజు ఆర్థిక సాయం అందడంలో, సహాయం అందడంలో కూడా మా మీద నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ఇటు వరద బాధితులతో పాటు వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు. ఓకే సురేంద్ర.